ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయాన్నే మేలుకున్నారా? రాత్రంతా ఎంతగానో మనల్ని కాచి కాపాడి ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచి మనము ఆయనను స్తుతించే వరంగా ఉన్నాము అంటే అది దేవుని కృప. ఈ దినాన్ని ఎంతోమంది చూడాలనుకున్న వారు చూడలేకపోయారు. నిన్ను నన్ను ప్రేమించి ఆయన సజీవ సంఖ్యలో ఉంచి ఎంతగానో మనల్ని కాచి కాపాడారు కనుక మనము ఉదయాన్నే లేవగానే మనం మాట్లాడే వ్యక్తి ఆయనై ఉండాలి. మొట్టమొదటి వ్యక్తి ఆయనై ఉండాలి కనుక మనము ఎంతగానో ఆయనకు రుణపడి ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆయనతో మాట్లాడదామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో నాయనా వేకువజామునే నీతో మాట్లాడటానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. ఇదిగో ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రవ్వా. మీరు రెక్కల కింద భద్రపరచండి. వారు తిరిగి గృహాలకు వారి స్థలాలకు చేరే వరకు నీ కాపుదల భద్రత ఉంచండి. నాయన మీ స్తోత్రములు వందనములు తండ్రి. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీ గాయపడిన హస్తం వేసి ముట్టండి నాయన. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలను, చిన్న బిడ్డలను, పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి స్వస్థత దయచేయండి. డాక్టర్లో మీరు ఉండండి. మంచి వైద్యాన్ని మీరు అందించండి. నాయనని స్తోత్రాలు. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. చదువుకునే బిడ్డలకు మీరు తోడు నీడగా ఉండండి. మీ కాపుదల భద్రత ఉంచమని అడుగుచున్నాను ప్రభా. నాయన యవన బిడ్డలు ప్రభా, నాయన నశించిపోకుండా పాపమని ఊబిలో పడకుండా నీ కాపుదల భద్రత ఉంచండి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అనేకమైన బలహీనతల చేత శోధించబడుచున్నారు ప్రభా. కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభా నాయన, అలాగే హార్ట్ ప్రాబ్లంతో నాయన అనేకమైన బాధలు నా తండ్రి నాయన. అయా ఎంతోమంది బాధపడుతున్నారు. అటు బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించండి. మీరు సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. అయా భార్యాభర్తల మధ్య ఎవరికైతే ఏ కుటుంబంలో అయితే సమాధానము లేదో ప్రభా, ఈ దినాన్ని ఆ గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. వారికి సమాధానమును దయచేయండి. ఐక్యత దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. నీ వెలుగును నింపమని అడుగుచున్నాము తండ్రి నాయన. మీ స్తోత్రాలు ప్రభా. వివాహం కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాలు జరగటానికి నీ కృప చూపించండి నాయన. అయా నీ స్తోత్రములు ప్రభా. అయా అడుగుడు వేయబడిన వెదకుడు దొరుకుని తట్టుడు తీయబడినని మాట్లాడుచున్నావు నాయన. మేము అడుగుచున్నాం, ఏమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి నేను. అలాగే ప్రభా గర్భవతిగా ఉన్న స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాలను దయచేయండి. వారికి సులువైన కానుపును మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు నాయన. అయ్యా అలాగే ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి సేవకుని మీరు దర్శించండి. ప్రతి సంఘాన్ని మీరు దర్శించమని అడుగుచున్నానయ్యా. మీ స్తోత్రాలు వందనాలు ప్రభా. దేశ నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి పరిపాలన మీరు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు. అలాగే ప్రభా రైతులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పాడి పంటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారు చేయుచున్న ప్రతి పనిని మీరు సఫలపరచమని అడుగుచున్నాను ప్రభా. నేను ఉదయకాల సమయంలో మా సమస్తమును మా చేతి పనులను నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా ప్రభా మీరు సహాయం చేయండి. ప్రతి పని విషయంలో ప్రభా నేను నీ చేతులకు అప్పగించుకుంటాను. మీరు మాకు తోడు నీడగా ఉండండి నాయన. మీ స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్క స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థన ధ్వని వినపడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీ స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. అయా నీకు స్తుతి జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ప్రభా ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు. వారు అడిగిన ఈవులు మీరు దయచేయమని అడుగుచున్నాను. మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరిచి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.